ఓకే. రైట్. మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలైనటువంటి గుంటి మంజుల గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అక్క నమస్తే అక్క. నమస్తే అమ్మ. ఆ! ముందుగా మీకు మహాత్మా జ్యోతిరావు గారి పూలే జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మ. హ్మ్. అక్క, ఈ రోజు చూసుకున్నట్టయితే మహాత్మా జ్యోతిరావు గారి పూలే విగ్రహానికి చిత్రపటానికి గౌరవ కేటీఆర్ అన్న గారు నివాళులర్పించారు. అసలు అంటే మొన్న కవితక్క గారు కూడా అసెంబ్లీ ఆవరణంలో జ్యోతిరావు గారి విగ్రహాన్ని కూడా అక్కడ ప్రజెంట్ చెయ్యాలి అని చెప్పేసి కూడా మహాధరణ చేపట్టారు. ఇప్పటిదాకా కూడా దాన్ని గవర్నమెంట్ ఇంకా ఎందుకు దాన్ని తీసుకోలేకపోతుంది? ఖచ్చితంగా తీసుకుంటారమ్మా, ఎందుకు తీసుకోరు? ఖచ్చితంగా తీసుకుంటారు. ఈరోజు కవితక్కతోని కూడా మేము కంటోన్మెంట్ దగ్గర కూడా చేసినాం. మార్నింగ్ అక్కడ 8:00 ఉండే, ఇప్పుడు ఇక్కడ 10:30కు మన కేటీఆర్ అన్నతోని ఖచ్చితంగా మా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎట్లయితే బీఆర్ఎస్ అంబేద్కర్ విగ్రహం పెట్టించినామో ఖచ్చితంగా ఇప్పుడు బాపు అంటే పూలే విగ్రహం కూడా పెడతారని మాకు ఖచ్చితంగా 99% దీక్ష కూడా చేసినాం మేము మొన్న ఇందిరా పార్క్ దగ్గర. అంటే జస్ట్ విగ్రహం కాకుండా ఒక అనౌన్స్మెంట్ కూడా ఈ రోజు బర్త్డే సందర్భంగా, ఆయన పుట్టినరోజు సందర్భంగా కూడా అనౌన్స్మెంట్ కూడా ఇవ్వని పక్షాన కూడా చూస్తున్నాం కదక్క. మరి మీరు చేసిన ధర్నా ఇవ్వకపోతే తర్వాత కార్యాచరణ ఎట్లా ఉంటుందో మేము కూడా చెప్పినాము. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోయి పోరాటం చేసినాం. ఇంతకుముందు కూడా జంతర్ మంతర్ దగ్గర కూడా 33%కు మా కవితక్క వెంబడి మేమందరము కూర్చున్నాము. కాబట్టి 33% కూడా అయింది. ఇది కూడా కంపల్సరీ అవుతుందని మాకు నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా ఇస్తాడు, ఈ రోజు కాకుండా రేపు ఇస్తాడు. ఎందుకంటే ఆయనకు ఇప్పుడు ఉన్నాయి కదా HCU, దాంట్లో ఆ భూములలో 10,000 కోట్లు వచ్చినాయి. అవి లెక్క పెట్టుకోనికి టైం లేనట్టున్నది. అది గవర్నమెంట్ భూములను అసలు ఎట్లా దాన్ని అంటారు కదా, అత్త సొమ్ము అల్లుని దానం చేసినట్టు రేవంత్ రెడ్డి వీటిని కూడా 10,000 కోట్లకు బ్యాంక్ నుంచి అమ్ముకొని తీసుకున్నాడు. ఖచ్చితంగా దాని మీద కూడా ఈరోజు కేటీఆర్ అన్న కూడా ప్రెస్ మీట్లో మాట్లాడినారు. అది ఖచ్చితంగా బయట పెడతాము. అది ఎట్లా ఇస్తారు సెంట్రల్ నుంచి, సుప్రీం అంటే అంటారు కదా, ఆ కోర్టు అంటే పెద్ద దాని నుంచి తీసుకున్నారు వాళ్ళు, బ్యాంక్ నుంచి, సెంట్రల్ బ్యాంక్ నుంచి. కాబట్టి అది కూడా బయట పడాలి. దాన్ని మళ్ళీ ఆ 10,000 కోట్లు తెచ్చి కూడా ఏం చేసిండు, ఎట్లా ఇది అసలు ఒక ముఖ్యమంత్రి అంటారు కూడా, రక్షకుడే భక్షకుడు అయింది. ఈరోజు ఒక రక్షకుడు తెలంగాణ ప్రజలు నమ్మి ఆయన ఓటేసినందుకు ఉన్న భూములన్నీ స్వాహా చేస్తున్నాడు ఈరోజు రేవంత్ రెడ్డి. ఇప్పుడు 6 గ్యారెంటీల విషయంలో కూడా అన్ని విధాలుగా కూడా సంక్షేమ పథకాలను కొంచెం ముందుకు తీసుకెళ్తున్నాము. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే రానున్నది కూడా ఇంకా 10 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి దానికి మీరు ఇక మీరే ప్రజలు చూస్తారు కదా, హైడ్రా తెచ్చినందుకు ఉంటుంది. హైడ్రా తెచ్చిండు కదా, చాలా మంచి పని చేసిండు. కాబట్టి 1,00,000 అంటారు కదా ఇండ్లు తీసి కూలగొట్టిన వాళ్ళని రోడ్ల మీద చేసినందుకు ప్రజలు మళ్ళీ తప్పకుండా వేస్తుండొచ్చు. మళ్ళీ మార్పు కదా ప్రజలు కూడా. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, 6 గ్యారంటీలలో గ్యాస్ ఇస్తాడు. ఈరోజు మామూలు ప్రజలు అంటే అంటారు కదా చిన్న గరీబోళ్ళు, ఆ ప్రజలను పోయి అడుగుంటే మీరు ఊర్లలో కూడా ఉంటుంది. కరెంటు లేదు 4 గంటలు. ప్రజలు 15 నెలల్లో ముప్పు తిప్పలు పెట్టిండు రేవంత్ రెడ్డి. మళ్ళీ ఏ భరోసా మీద అయినా మళ్ళీ 10 సంవత్సరాలు ఉంటా అంటుండో మాకు అర్థం కాలేదు. ఎందుకంటే మాకు అర్థమైతే లేదు అసలు. అంటారు కదా ఒక రాక్షసుడు మళ్ళీ నేనే ఉంటాను అనుకుంటుండే ఆయన. ఇవన్నీ మంచి పనులు చేస్తే ఖచ్చితంగా మంచి పనులు చేసి బాపు కేసీఆర్ కూడా ఆయనకు 15 నెలలు టైం ఇచ్చిండు. నాయన ఒక మంచి అవకాశం వచ్చినందుకు మంచి పనులు చేయమన్నాడు. కానీ ఈయన మళ్ళీ ఆయన దృష్టిలో అవి మంచి పనులేమో మళ్ళీ హైడ్రా తీసుకొని రావడము, లగచర్యది మళ్ళీ అంటే లగచర్య రైతులను అది చేసిండు. ఇప్పుడు ఇది అంటారు కదా 400 ఎకరాలు భూమి కబ్జా చేసుకొని మళ్ళీ అది అమ్ముకున్నాడు 10,000 కోట్లు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? రేవంత్ రెడ్డి గారికి అంటున్నాడు. రేవంత్ రెడ్డి గారికి ఈ 400 ఎకరాలు తీసుకొని అనుభవించడానికి ఏం అవసరం ఉందంటారు? ఏం అవసరం ఉందంటే పైసలు ఎందుకు అనుభవించాడు? 10,000 కోట్లల్లో నాకు 5,000 కోట్లు సంక్షేమ పథకాలు చేస్తాను అంటుండు. ఏదో ఖర్చు పెడతాడు. 5,000 కోట్లు వాళ్ళే పంచుకుంటారు. ఏం లాభం ఎందుకు ఉంటుందమ్మా? ఇప్పుడు ఈ రోజు హైదరాబాద్కు ఆక్సిజన్ లాంటిది అది, కేబీఆర్ పార్కు మలంటది. అట్లాంటి దాన్ని మొత్తం తీసేసి అసలు ఈరోజు తెలంగాణ 4 కోట్ల ప్రజలు ఆయన మీద కేసు పెడితే రేవంత్ రెడ్డి జీవితాంతం బయటికి వెళ్ళలేవు బిడ్డ. నువ్వు ఏమనుకుంటుండే 100 ఎకరాలలో ఒక చెట్టును కొట్టేస్తే ఎంతవరకు క్రైమో అది మీకు తెలుసు. అట్లాంటిది 100 ఎకరాలలో చెట్లను కొట్టేసిండు, జింకలను చంపిండు, నెమలిని చంపిండు, ఇవన్నీ సృష్టించిండు అంటుండు. అది ఎట్లా సృష్టిస్తారు? పంపించాలి కదా, పంపించి చూడుండ్రి. ఇప్పుడు సెంట్రల్ నుంచి వచ్చి వాళ్ళు చూసుకుంటారు. 16 తారీఖు వరకు అది ఇవ్వాలి. ఖచ్చితంగా అందరము కేసు పెట్టిన అంటే ఎక్కడ పోతాడు? ఆల్రెడీ అంటారు కదా బెయిల్ మీద ఉన్న సీఎం ఇప్పుడు కవిత సుజాత అంటుంది కవితక్కను బెయిల్ మీద వచ్చింది అని. ఈరోజు ప్రస్తుత తెలంగాణ సీఎమే ఉన్న బెయిల్ మీద ఉన్నాడు. బెయిల్ సీఎం ఈయన.
ఆ బెయిల్ సీఎం ఎప్పుడు అయినా పర్వాలేదు కాబట్టి ఉన్న విధ్వంసం అంతా చేసిపోతున్నాడు. ఏది చేసినా అంటారు కదా, ఎన్ని హత్యలు చేసినా ఉరి శిక్ష ఒకటే కాబట్టి మన భారతదేశంలో ఇట్లాంటి చట్టం ఉన్నది కాబట్టి ఈరోజు విర్రవీగి ఇష్టం ఉన్నట్టు చేసిపోతుండు. అట్లాంటిది అంటారు కదా, ఈరోజు తెలంగాణ ప్రజలు పిచ్చిగా వేసుకొని అంటారు కదా, నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. నెత్తి నోరు కొట్టుకొని ఇట్లాంటివన్నీ పిచ్చోని తీసుకొచ్చుకొని పెట్టుకున్నందుకు అన్నిటికీ స్వాహా చేసిపోదామని అనుకుంటున్నారు, కానీ వదిలిపెట్టేది లేదు రేవంత్ రెడ్డి. ఓకే. రానున్న ఇంకా 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు స్టార్ట్ అవుతాయి. సో, రానున్న మీ తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ చేతికొస్తది అని చెప్పి చాలామంది అంటున్నారు. అప్పుడు మీ పనితీరు ఎలా ఉంది? అసలు మీకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా వస్తదమ్మా. మేము వద్దనుకున్నా వస్తది. ఎందుకంటే ఈరోజు ప్రతి ఇంట్లో బాపు కేసీఆరే రావాలని చెప్పేసి కోరుతున్నారు. ఎందుకంటే 10 సంవత్సరాలు తెలంగాణ కరువు కాటకాలలో వదిలిపెట్టిపోయిండ్రు. ఈరోజు మాత్రం తెలంగాణ అంటారు కదా, సురక్షితంగా అంటారు కదా, అభివృద్ధి పదంలో నంబర్ 1లో ఉన్నది పెట్టి ఆయన చేతిలో పెట్టేసి ఈరోజు రేవంత్ రెడ్డి చేతిలో ఈ 15 నెలల్లో మళ్ళీ దిగజారిన చాతలు, నా మొహం చూసి అప్పిస్తలేడు అంటుండు, అప్పులు చేసినట్టు అసలు చెప్పి అసలు ఏమైపోతుందంటే పిచ్చోళ్ళు అవుతున్నారు. పబ్లిక్ కూడా అర్థమైపోయింది. 4 లక్షలన్నర ఉన్నదాన్ని 7 లక్షలు అంటాడు. ఇప్పుడు మళ్ళీ వాడెందుకు చేసిండు? 15 నెలల్లో 1,50,00,000 అప్పు చేసిండు. ఎందుకు చేసిండంటే చెప్తలేడు. ఈయన అప్పులు తీర్పడానికి అంటుండు. ఈయన అప్పులు తీర్పడానికి అంటే మళ్ళీ ఆయన అప్పులు తీర్పడానికి నువ్వు ఏం చేస్తున్నావు? ఆ నెలకు 6,000 కోట్లు అంటుండు. 4,000 కోట్లు కడుతుండు ఆయన ఇంట్రెస్ట్ కట్టి అది చేస్తున్నాడు. అది అంత అబద్ధం ఆడాల్సిన పని ఏముంది? ఈ రోజు కాకుంటే రేపు బయటపడుతుంది కదా. ప్రజలు ఎన్ని రోజులు అన్ని లెక్కలతో ఉన్నప్పుడు మనం ఎట్లా బయటపడదు? ఖచ్చితంగా కేటీఆర్ అని అదే చెప్పింది కదా, నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే దాన్ని మాత్రం పార్క్ చేస్తా అని చెప్పేసి తెలంగాణ ప్రజలను మాత్రం వదిలిపెట్టారు. రేవంత్ రెడ్డి మాత్రం వదిలిపెట్టారు. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్.